తాతతో రప్ప 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 రప్ప. పేదోళ్ళ బాధలు వింటే నీ గుండె బరువెక్కి పోతుంది అక్క అక్క మా సునీతక్క. సపడి కొట్టదేమో రా. పేదోళ్ళ బాధలు వింటే నీ గుండె బరువెక్కి పోతుంది అక్క అక్క మా సునీతక్క. బీదోళ్ళ కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతుంది అక్క అక్క మా సునీతక్క. మరి పేదోళ్ళనే తన పంచప్రాణంగా సామాన్యులనే తన కుటుంబంగా ఇక ఎప్పుడు దినాము పేదోళ్ళు సామాన్యులు వాళ్ళ కోసమే ఈ సునీతక్క పోరాటం. ఇక నీ దండం పెట్టి ఈమె కోపం వచ్చాను అయితే గేటు కాడు పోతే గేటు బద్దలు కావాల్సిందే, టీవీలలో పేపర్లలో రావాల్సిందే. అగో గసవంటి చరిత్ర ఉన్నది సునీతక్కకు. అక్క ఇక మరి ఎట్టెట ఉంది, ఇంతమంది ఆడబిడ్డలని ఏంటేసుకొని తిరుగుతున్నావు, ఏ రకంగా పోతుంది నీ కార్యక్రమము, ఏం చేస్తున్నావు, ఎట్ట సంగతి వామో అని అన్నట్టు మర్చిపోతున్నావు. అక్క చిన్నసన్నది ఏం కాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్. మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది గోషా మహల్లా. ఇక మరి అక్క చరిత్ర ఈ రకంగా బోధం అవుతుంది అనుకోవాలి. ఇవాళ మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డలు అడుగు పెడితే ఇగో సునీతమ్మ ఇవాళ రామసక్కదనంగా ఇవాళ ఆయన దోస్తులను పిలిపించుకొని చుట్టపక్కల పిలిపించుకొని ఆమె మహిళా లీడర్లను పిలిపించుకొని ఇలా పుట్టినరోజు పండుగ కొండంత చేస్తుంది. ఇలా మీ నర్సయ్య తాత కూడా బిర్యానీ పొట్టం అందిస్తుంది. ఇక చెప్పమ్మా మరి ఎట్టబోతుంది పార్టీ పతారు ఎట్ట ఉంది, మీ మహిళల నాయకత్వం ఏ రకంగా ముంగడికి పోతుంది, వీళ్ళకు రథసారథిగా నువ్వు ఎట్ట తీసుకుపోతున్నావు? ఇది ఈరోజు నర్సన్నమ్మ జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్. సో దాంట్లో నా చెల్లెళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో మా నేషనల్ అధ్యక్షురాలు పిలుపు మేరకి సో బూత్ బ్లాక్ స్ట్రెంథనింగ్కి ఏ విధంగా మనం ముందంజలు ఉండాలి, స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా బీజేపీ వాళ్ళ గ్రౌండ్ వర్క్తో పాటు ఆడవాళ్ళ గ్రౌండ్ వరకు బేషక్గా మేము అందుకన్నా మంచిగా చేసి మరి బలోపేతం చేస్తూ మహిళలందరినీ కూడా ముందు వరుసలో ఉంచుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో ఈ 3-4 రోజులలో ఒక కమిటీ లిస్ట్ వస్తుంది. దాంట్లో పార్టీకి సంబంధించిన పదవులలో నామినేటెడ్ పదవుల్లో మా రేవంత్ అన్నే కానీ మా మహేష్ అన్ననే కానీ పెద్దపీట వేయాలంటూ ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా మరి పనిచేసిన వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావాలని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసి మరి వాళ్లకు కొన్ని విషయాలు వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినారు. ఆ దృష్టి మేరకి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా మా చెల్లెళ్ళందరూ కూడా కేక్ తీసుకొచ్చి కట్ చెప్పడం చాలా సంతోషం. ఇక మరి అంత బాగానే ఉంది కానీ సునీతమ్మ ఇక మరి ఈ ముచ్చట అంటే కోపడతాం ఏమో కానీ అడగవలసిందే. మరి ఊకుంటాడా నర్సయ్య తాత? అది చిన్నగా మెల్లంగా ఆడంగిడంగా నేను అలా విజయశాంతి వచ్చి సిటుక్కున్న ఎమ్మెల్సీ పదవికి వచ్చిపోయింది. మరి పార్టీ కోసము గిన్ని కన్నా బాధలు పడుతున్నావు, గిన్నె తిప్పలు పడుతున్నావు. మరి ఎందుకు ఇక్కడ మరి సునీతమ్మకు ఏమో అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తుందా పదవులల్లా? వాస్తవంగా అన్యాయం జరుగుతుంది మాకు, కరెక్టే. మేము ఇప్పటి వరకు కాముగా కూర్చున్నాం, కానీ ఇప్పుడు మా హక్కు మేము అడగాలి కదా. వాళ్ళకన్నా 1% ఎక్కువ ఉన్నాం, 51%. సో రేవంత్ అన్న కానీ మరి భట్ అన్న కానీ ఉత్తమ్ అన్న కానీ అందరిని అడిగినాం. 8 సార్లు కాదు 9 సార్లు లిస్ట్ ఇచ్చినాం. మరి మా చెల్లెళ్ళు అందరూ పని చేస్తున్నప్పుడు మహిళా సోదరుమణులకు పెద్దపీట వేయకుండా మగవాళ్ళకే పెద్దపీట వేయడం మాకు కొంచెం దురదృష్టకరం. సో అది కాక పెట్టుకున్నాం మేము కూడా ఒక స్ట్రాటజీ ఎజెండా ఉంది మాకు కూడా. మేము కూడా అన్నలను అడిగి ఇప్పుడు ముఖ్యమంత్రి గాడికి పోవాలంటే మా జైపాల్ అన్నకు మనసు వస్తలేదు, సుంతమ్మకి ఇవ్వాలని అపాయింట్మెంట్ ఇస్తే చెల్లెళ్ళందరూ వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. సో మరి మా అన్న కూడా బిజీ ఉన్నాడు రేవంత్ అన్న. సరే వేరే అన్నల దగ్గరికి పోయి చెప్పినాం, అందరికీ బాధలే చెప్పినాం. సరే మా సీతక్క ఉంది, మా సురేఖ అక్క ఉంది, మరి వాళ్ళు కూడా చూడాలి కదా. చెల్లెళ్ళందరూ పనిచేసిండ్రు. గత 4 ఏళ్ళగా 10 ఏళ్ళగా ప్రభుత్వం లేనప్పుడల్లా మేము కష్టపడ్డాం, మా మీద కేసులు పెట్టిండ్రు. మరి ఇంత పని చేసినప్పుడు ఈ చెల్లెళ్ళందరికీ కూడా ఒక పెద్దపీట వేయాల్సిన బాధ్యత మరి మహేష్ అన్నదే. మరి అదే మహేష్ అన్న బీసీ నాయకుడు, మరి మహేష్ అన్ననే రూల్ పెట్టబట్టే పార్టీలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ పదవులు ఇయ్యరు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు పార్టీ పదవులు ఇయ్యరని. మరి 2 పదవులు తీసుకుంటు కదా మా అన్న, మరి మాకు ఒక 10 ఇస్తే తప్పే ఉందని మేము అడుగుతున్నాం. చూసిన ఆరుల్లో నీ దండం పెట్టి రాకెట్ల పడగానే అడగక పంచాయతీ ఎట్ట పుడుతుందో ఇప్పుడు గా రకంగా మొత్తానికి అయితే అంటే పంచాయతీ కాదు అలిగిరు. ఇక జర్ర మరి ఇక అన్న ఎటువంటి బదిలాడాలి. ఇక మరి అక్కజల్ల ఏ రకంగా మరి ముంగడు నడిపిస్తాడో వాళ్ళని ఏ రకంగా మెమసారం పొందిస్తాడో చూద్దాం. కానీ అలా మేము బతిమలాడమే, మా హక్కు మేము అడుగుతున్నాం. ఎందుకు బతిమలాడాలి? బతిమలాడాల్సిన జమానా అయిపోయింది. మేము తిరిగినాం,
తిరిగినాం, కష్టపడ్డాం, పార్టీకి 10 ఏళ్ళు జెండా మోసినాం, ధర్నాలు చేసినాం. ఈరోజు ఏండ్ల తక్కువ ఉన్నాం చెప్పు, మొగోళ్ళకు బీటుగా దేశగా పనిచేస్తున్నాం. బరాబర్ మా హక్కు మాకు ఇవ్వాలి. మేము అడుగుకున్నది ఏం లేదు. ముఖ్యమంత్రికి తెలుసు, పిసిసికి తెలుసు, మా మీనాక్షి మేడంకి తెలుసు, ఏఐసిసి ఇన్ఛార్జీలకు తెలుసు, ఆల్ ఇండియా దాకా తెలుసు. నాకు 1,16,000 సభ్యత్వాలు చేసినందుకు నేషనల్ రికార్డులో నేషనల్ టాపర్ నేను. సింగిల్గా 6,000 మెంబర్షిప్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆడదాన్ని సింగిల్ మెంబర్షిప్ చేసిన దాన్ని 6,000. ఎందుకు? ఏమో అనుకున్నా కానీ చిన్నసనగా ఏం లేదు కథ. సునీత అక్కది పెద్ద బలం మీదే ఉంది, రాయను మొండిపాటు మీదే ఉంది అక్క. మరి రేపు వస్తాంటి తిప్పట్లు ఆడతట్టే ఉంది, గాంధీ భవన్లో కబడ్డీ ఆడకాడికి వస్తట్టే ఉంది కథ. ఇక మరి గీట సంగతమ్మ ఏమో కవితమ్మ ఏదో 1,75,000 ఎకరాల ఏందో అనుకొస్తుంది, ఏదో తాకట్టు పెడుతురు భూములన్నీ, ఏదో ఉపాయం చేస్తుండు రేవంత్ రెడ్డి, స్కెచ్ చేస్తుండు అని అనుకొస్తుంది. నిజమేనా ఈ మాట? ఏదో మోసం జరుగుతుంది, తాకట్టు పెడుతుండు భూములు అనేది. రేవంత్ రెడ్డి స్కెచ్ చెయ్యాడు, ఓపెన్గా చేస్తాడు. కేసీఆర్ అనేటోడు స్కెచ్ చేస్తాడు, ఫామ్ హౌస్లో వండుకొని సీసా కొట్టుకుంటా వేస్తాడు. మా రేవంత్ అన్న స్కెచ్ చేయడు. రేవంత్ అన్న నాయకత్వం. మేము కొట్లాడతామంటే కూడా ఈరోజు మా రేవంత్ అన్న కొట్లాడి సీఎం అయిండు. అదేవిధంగా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మమ్మల్ని కూడా ఏదైనా చేయాలని మా అన్నతో కూడా కొట్లాడుతున్నాం. కవితమ్మ లిక్కర్ రాని మా అన్న గురించి మాట్లాడే అర్హతనే లేదు, అంతే. ట్విట్టర్ గూట్లో కూర్చున్న కేటీఆర్ కూడా మాట్లాడే అర్హత కోల్పోయిండు. ఇప్పుడు మహిళలందరం కలిసి పక్క కూర్చోబెట్టినాం సాపేసి వాళ్ళని. మళ్ళా సుట్టసూపుగా రావాలి బయటకు, కానీ ఆషామాషి కాదు. హరీష్ అన్న, కేటీఆర్, కవితక్క, లయ్య, సంతోష్ అన్న అందరు కలిసి దోసుక తింటారు. ఆ పైసలు మాకు ఇచ్చేస్తే ఇంకా చాలా ప్రోగ్రాంలు, చాలా లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి పథకాలు పోతాయి కదా. ఓ అమ్మా, ఇక కనుకనేమి వరంగల్ జిల్లా ములుగుల అడుగు పెడితే మరి కవితమ్మ పక్క సీఎం, కవితక్క పక్క సీఎం అని కథ అల్లుకొస్తుందట. నాంచారమ్మల జ్యోతిష్యము ఇవాళ మరి తెలంగాణకు రేపో మాపో కాబోయే సీఎం కవితక్క అని అక్కడ కథ చెప్పుకొస్తున్నారు. సునీతమ్మో, నువ్వు ఆమె ఊసులేదు, పాసు లేదు, ఏది లేదు, ఎక్కలేదు, అయ్యా ఫామ్ హౌస్ అంటున్నావు, ఆయన ఇది అంటున్నావు, అది అంటున్నావు, ఏదో అంటున్నావు అక్క. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కానీ వచ్చేసారి సీఎం కవితమే నాట తల్లి. కవితక్క మొదలు కేసుకెళ్ళి బయటకు వెళ్ళమలను, ఖాళీ బెయిల్ మీద వచ్చింది కవితక్క. ఈరోజు మాట్లాడితే కదా 100 కోట్లు బయటకు తీస్తాం తొలుత. కవితక్క 100 కోట్లు ఉన్నదనే కదా లోపల పెట్టింది. మరి కాళేశ్వరం కానీ ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు, ఈరోజు నేను బీసీ బిడ్డని, కులగణన ఎందుకు చేయలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి మొగోడు కులగణన చేసిండు, ఓబీసీలకి బీసీలకు అంత పెద్దపీట వేసిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు, సన్నబియ్య పథకం తెచ్చిండు, 500లకు సిలిండర్ ఇచ్చిండు, ఫ్రీ బస్ చేసిండు. ఏం తప్పు చేసిండు? మరి వాళ్ళు చేయండి, మేము చేస్తే ఈరోజు ఆమె సీఎం అయి కూర్చుంటుందా? మా చెల్లెని లూకుంటారా? ఎవరు ఓటేస్తారు? కళ్ళెవరికి దుబ్బలేదు కదా. వేల కొద్ది భూములు దోసుక తిని ఆ భూములు అమ్మి వేసి రైతు బంధు వేసిన అన్నాడు. ఈరోజు రైతులకే కానీ, ఈరోజు నిరుద్యోగులకే కానీ మంచిగా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఈరోజు మేము ముందుకు పోతున్నాం. అన్ని పథకాలు వీళ్ళు దోసుకున్న సొమ్మని లక్షల కోట్ల సొమ్మంతా బయటికి తీసి పక్కా రేవంత్ రెడ్డి అనేటోడు ప్రజలకు వద్దకు తీసుకొస్తాడు, ప్రజలకు పంచి పెడతాడు. ఇదే మహిళా కాంగ్రెస్ సోదరులకు పంచి పెడతాడు పక్కా. ఏమో కానీ సునీతమ్మ, ఈ బీజేపీ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి, ఓ మా ఫోన్లు వెళ్తున్నాయి. ఎట్లా అంటావు? ఈ బీసీ కులగణన అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసింది అంతా తూతుమ్మకాయల వ్యవహారమే, అది తూతూ మాత్రమే. ఇక రేపు అసలే లెక్క మేము తీయబోతున్నాం బీసీల లెక్క అనేది ఇప్పుడు మన బీజేపీ కోయాలంటున్నాయి. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చి తీసినాక నువ్వెందుకు తీస్తున్నావు? ప్రధానమంత్రి నువ్వు కూర్చుంటివి కదా, మరి ఆ రోజు రానిది ఈ రోజు ఎందుకు వచ్చే నీకు? రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు. ఎవడు చేసిండు? మరి ఏకైక మొగడు తెలంగాణ నుంచి చేసిండా నానే అన్నప్పుడు మరి రేవంత్ అన్నక క్రెడిట్ పోతుంది. కాబట్టి రేపు పొద్దుగాల ఈ క్రెడిబిలిటీ పోతుందని ప్రధానమంత్రి మోదీ గారు కూర్చొని క్యాబినెట్లో కూర్చొని మరి ఇది చెయ్యాలి అని చెప్పి ఎందుకు నిర్ణయించిండు? ఇన్నేళ్ళు నిద్రపోయినారా? 10 ఏళ్ళు అంట. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎడమ మహిళా రక్షణ గాలి కొదిలిండు, మళ్ళా సిలిండర్ 50 రూపాయలు పెంచిండు. అందుకే మహిళలందరూ ఇలా నోట్ల మన్ను పోయా అని తిడుతున్నారు.
వాళ్ళకి మరి ఓట్లు వరేస్తారు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అంటే అది ప్రధానమంత్రి కారణం కాదా అని నేను అడుగుతా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని ప్రధానమంత్రి 3 రోజుల కిందనే పోయేదుండే, కాట్రాకి జమ్మూకి అటు పోయేదుండే, ఆయన ఆపుకున్నాడు. అమ్మో నన్నెక్కడ వేసేస్తారని. మరి సామాన్య ప్రజలు పోతే ఈరోజు ప్రధానమంత్రి మరి సామాన్యుల ప్రజల జీవితాలన్నీ కూడా కాలయాపన చేసి మరి ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని తెలిసి ఈరోజు అలా ప్రాణాలు పడగొట్టిండు. కాబట్టి ప్రధానమంత్రిని మేము ఎన్నటికీ క్షమించం మహిళలమైతే. అమ్మా ఇక మరి పాకిస్తాన్కు భారతదేశానికి రసవత్తరంగా యుద్ధం జరుగుతుంది. సునీతకు ఇది దేశ వెలుపున ఎలిచిపోయిన ముచ్చే ప్రపంచ దేశాలు కూడా తొంగి చూస్తున్నాయి. ఇక మరి ఇలా ట్రంప్ ఈ సుంకాల పేరు మీద దేశాలలో కంపు చేసిండు అనేది ఒక పేరు పొందిండు. ఇక మరి ట్రంప్ మాట పట్టుకొని మోడీ యుద్ధాన్ని ఆపిండా లేకపోతే మరి ఎట్లా ఆపిండు, ఏమిటికి ఆపిండు, అసలు ఏం జరుగుతుంది, ఇక కథ మాత్రం ఏందో జర ఇప్పిసే పక్క జనాలు అల్ల కల్వలం అయిపోతున్నారు. ఏంది ఓ కొలిక్కి వచ్చిన యుద్ధాన్ని పాకిస్తాన్లో ఇది చేస్తా అది చేస్తా అని మీసం దువ్వి గడ్డం మేలేసిన ఇలా ఎందుకని గీరార్థం చేస్తుండు మళ్ళీ గిట్టెటాయా అంటున్నాక ఏమైనా ఉందా? మాట చెప్తా నర్సన్న, మన ఇంటి సంసారం మనకు చేత కాకపోతే పక్కింటోడు వచ్చి సెటిల్ చేస్తాడు. నువ్వు పక్కింటోని ఇంటికి ఎందుకు పోవాల్సి వచ్చింది? నీకు చేత కాలేదు కాబట్టి పక్కింటోడు అడ్వైస్ తీసుకుంటేవి. మరి మాకైతే చేతనవుతుంది. మా దగ్గర మాత్రం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇండిపెండెంట్ డిసిషన్స్ ఇందిరాగాంధీ తీసుకున్నట్టు తీసుకుంటుండే. అది చేత కాకనే ట్రంప్ దగ్గరికి పోయి అడగాల్సిన అవసరం వచ్చిందేమో. అంటే కాల్పుల విరమణ ఎందుకు ఆపిన అంటే ఇక అది కూడా మనకు ఎక్కడికి వచ్చేదే అన్నట్టుగా తాత్కాలికంగానే ఆపిన యుద్ధాన్ని రేపటి సంది మన మధ్యలో మోతాయని కూడా అనుకొస్తుండు. మరి ఆయన ఏం చేయబోతుండు, అసలు ఏం నడుస్తుంది, రేపు యుద్ధం జరగాలనా జరగొద్దా? కరెక్ట్గా మాట్లాడాలంటే కరెక్ట్ చెప్పాల్సిన ప్రధానమంత్రి కాదు ఈయన. సరిగ్గా చెప్తలేడు జనాలందరికీ. ఏం చెప్పాలి? ఇంతమంది పాకిస్తాన్లో వచ్చి ఆడ మొత్తం కుబేరాలు కట్టుకొని ఉన్నంత వరకు ఇలా గన్లు కనబడలేదా? ఇప్పుడు పోయి అణుబాంబులు వేస్తున్నాం అంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? మాకు ముందు నుంచే తెలుసు పాకిస్తాన్ టెర్రరిస్టులు అంతా పలానా దగ్గర ఉంటారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు తిరిగి పంపాలా, వీసాలన్నీ క్యాన్సిల్ చేయాలా. ఇప్పుడు పంపించే కన్నా ముందు నువ్వేం చేస్తావు? సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు కూర్చున్నావు, ఓ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నావు. ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది అని మేము ఎందుకు అంటున్నాం? ఈ రోజు వాళ్ళని పంపించే కన్నా తొలితేనే నువ్వు అన్ని స్టెప్స్ తీసుకోవచ్చు కదా. అంటే ప్రధానమంత్రికి యుద్ధం వచ్చేదాకా కళ్ళు తెరవడా అని అడుగుతున్నా. మా ప్రాణాలు పోయేదాకా ఆయన చలనం రాదా? మణిపూర్లో జరిగిన సంఘటనకు ఆడికి పోకపోయే, ఈడ జరిగిన సంఘటనకి ఈడకు పోకపోయే. కనీసం పరామర్శించడానికి కూడా ఓని ప్రధానమంత్రికి రేపు పొద్దున ఎవడన్నా ఓటేస్తాడా? ఆలోచిస్తున్నారు జనాలు కూడా. మీద మాట్లాడడానికి మీద మిటుకు పైన పట్టుకని చెప్పి ఎవడన్నా మాట్లాడతాడు. కానీ ప్రాణాలు పోయిన తర్వాత మాట్లాడడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వాన్ని. ఇది నైతిక విజయం అని నేను అనుకోను. ఎందుకంటే ఇది మా నైతిక విజయం. మేమెత్తి చూపిస్తున్నాం. ఆడ అయిపోయింది అన్నాడు, వెనకకే లేచి కొడుతూనే ఉన్నాడు ఆడు. మరి మీరేం నిద్రపోతున్నారా? ఇప్పుడు నిజంగా కూడా మన వీర జవాన్లకు కానీ సైనికులకు కానీ మేము నిజంగా కూడా సెల్యూట్ కొడతాం వాళ్ళు చేస్తున్న పనికి. కానీ మీదున్న డిసిషన్ దొంగ డిసిషన్లు తీసుకొని దొంగ కథలు ఆడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒకరోజు చెక్కు పెడతారు. అంతేరా? అంతే. అమ్మని సావిరంగా చూస్తున్నారులో కథ అడ్డం పొడుగు ఎడు తిరుగుతుందో కథ. అక్కడికి వస్తారు కల్లా లోపల కథ ఏందో ఇప్పి చెప్పింది మన సునీత అక్క. ఇక మరి రాంగపోంగా ఈ కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ నిజంగానే పుట్టినట్టేనా, మిది మాటకు అవుతుందా, నిజంగానే పుట్టిందా? అసలు ఏం చెప్తావాక? అసలు గోల్మాల ఏమైనా అవుతుంది సోషల్ మీడియాలో దేని మీద అన్న? ఈ కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ పుట్టింది, హరీష్ రావు పక్కకు పోతున్నా అని అంటున్నారు. అది ఎప్పటి నుంచో పక్కకే ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తున్నదని మీకు? పక్కకే పెట్టిండు. కొడుకు ఆధిపత్యం అని కొడుకు అంటది, బిడ్డ ఆధిపత్యం అని బిడ్డ అంటది, అల్లుడు ఆధిపత్యం అని అల్లుడు అంటాడు. ఎక్కడ చేయలేకుండా మొన్న ఆయనని ఎత్తేసిండ్రు, ముసలాయనని పాపం పెద్ద ఆయనని కేసీఆర్ని ఎత్తేసిండ్రు. ఎత్తేసినాక ఎన్ని రోజులు పాపం తుంటిముక్క ఇరిగి ఆఖరి రాడేసుకునే పరిస్థితి తెచ్చిండ్రు. ఆయనని ఫామ్ హౌస్ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళు చక్కగా ఉంటే ఇప్పుడు ఓడిపోయేదే కాదు కదా. ఆయన చెప్తూనే ఉంటాడు, పెద్ద అయినా కరెక్టే చెప్తాడు. కానీ వీళ్ళకి అవగాహన లోపం ఉంది. ఇంకా విర్రవీగుతున్నారు మేమే ప్రభుత్వంలో ఉన్నామని. పాపం పక్క కూర్చోబెట్టిందని చెప్పి మర్చిపోయినరు. ఒక్కసారి వాళ్ళందరికీ గుర్తు చేయాలి. పక్కకున్నారు, మేము ముందంజలో ఉన్నాము. ఇప్పుడు మంచి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పు, బయటకు రమ్మని చెప్పు, అసెంబ్లీకి రమ్మని చెప్పు, మా గురించి మాట్లాడమని చెప్పు, ఏమైనా సమస్యలు ఉంటే తెమ్మని చెప్పు. అంతేగాని మీరు అనవసరంగా మాట్లాడుకొని మీ కుటుంబంలో ఎట్లా కూడా ఐక్యత లేదు. అది మీకు కనబడకనే, మీకు కనపడకపోవచ్చు కానీ మాకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరు ముందు రావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలి, అట్లయితేనే రేపు పొద్దున్న ఎలక్షన్లో నిలబడాలి అనేది ఒకటి నడుస్తుంది.
కేసీఆర్ బతుకున్న రోజులు అది కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇటు బిడ్డను పక్కకు పెట్టిండు, అటు అల్లుడిని పక్కకు పెట్టిండు, ఇటు కొడుకుని పక్కకు పెట్టిండు. మరి పెద్ద తీసుకునే డిసిషన్లు రాబోయే కాలంలో ప్రజలకు మేలు చేస్తేనే నేను అనుకోను. తాగుబోతుల తెలంగాణ చేసిండు, మిగిలిన బడ్జెట్ అప్పుల తెలంగాణ చేసి అప్పుల కుప్ప ఇప్పుడు నెత్తికి 2-3 లక్షలు అప్పు పెట్టిండే. ఇంకా ఏం ఆలోచిస్తాం, పుట్టబోయే బిడ్డకు కూడా 3 లక్షలు అప్పు ఉన్నది. ఈయనకైతే ఓటేస్తారని అన్నాం. సగం తెలంగాణ అమ్ముకునే ఇంకొచ్చినాక మొత్తం తెలంగాణ రైలు పెడతాడో మరి అమ్ముకుంటాడు. హా చిత్రలేఖ కులి కంచెలో కులికులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయ రాశివా ఏ దేశం నీది ఓ ముద్దుగుమ్మ మా తెలంగాణలో అడుగు పెట్టినవని ఈ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పోరగాళ్ళు వాడుకుంటున్న పాట అక్క. ఇక మరి అందాల ముద్దుగుమ్మల సుందరి మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణలో మీరు ఇలా తీరుగా పండుగలు చేస్తున్నారు. ఈ పండుగలతోటి 200 కోట్లు గంగల పోసినట్టే అవుతుంది. ఇలా పని పాట లేని పని ముంగటేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని కేటీ రాములు ఇక 6 బార్ అరుచుకుంటుండు. ఏం చెప్తావు కేటీ రాములకు? ఏం ఫాయిదా లేదట అందాల పోటీలతోటి. ఎట్లా బతుకమ్మతో దోసుకున్నది ఫైదా ఉందా? జాగృతి పెట్టి దోసుకున్నది ఫైదా ఉన్నదా? హరితహారం అని దోసుకున్నది ఫైదా ఉన్నదా? వాళ్ళు మా గురించి మాట్లాడే అర్హతనే లేదు. లేదు మేము అందాల పోటీ పెడితే నీకెందుకు కడుపుమంట? ఈరోజు మంచి పేరు వస్తుందని నీ కడుపుమంటనా? నీ చెల్లె దోసుకున్న సొమ్మంత ఎటువైనాయా కేటీఆర్? ఈరోజు నేను అడుగుతున్నా, మరి కేసీఆర్ కండ్లు దొబ్బినా రోజు బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు మీద 1000 కోట్లు దోసుకొని ఏమి 60 రూపాయల సీరలు ఇస్తారు ఆడోళ్ళకి. అందుకే మీ ముఖం మీద దన్నినట్టు మీ కోటు కూడా వేయాలి. మరి ఇప్పుడు వాళ్ళు 60 రూపాయలు సీరలు ఇస్తే మీరు ఏ కారణం సీర కూడా లేకుండా చేసిరాట కదమ్మా? మేము ఇస్తే మంచిది ఇస్తామే, లేకపోతే ఇయ్యం. మాకు ఆడబిడ్డల మీద మర్యాద ఉంది, గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారికే కానీ మా మంత్రులకే కానీ ఇస్తే మంచి సీరియల్ పెడతాం, లేకపోతే లేదంటే లేదని చెప్తాం. అంతేగాని ఇచ్చి ఇప్పుడు సీరియల్ ఇచ్చి 60 రూపాయలు ఒళ్ళంతా కనిపించే సీరియలు జారిపోయే సీరియల్ ఇచ్చి సూరత్కెళ్ళి తెప్పించి దాని మీద కూడా 1000 కోట్లు దొబ్బి తిన్నారు కదా. సిగ్గుండాలే వాళ్ళకి మళ్ళీ మాట్లాడడానికే మా గురించి. ఈ ఆఖరిజాలకు అబ్బో నేను మర్చిపోతున్నావు. ఓ అమ్మ అంటే మీరు ఆయన జగ్గే పటేల్ ఏమో నడి బజార్లో నేను గుంజీలు తీపిస్తా, నడి రోడ్డు మీద నేను ఊరేగిస్తా అని ఏమో ఆయన మాట్లాడుతుడు. ఈటెల రాజేందర్ని అరే రామసక్కని మనిషి కథకారకర అని ఏమో వాళ్ళు చెప్పుకొని తిరుగుతారు. ఇటు మాలితే చామల, అటు మాలితే జగ్గన్న, ఇటు మాలితే ఇంకెవరు ఆలో వీళ్ళు శరానికి వచ్చి ఏదేదో అంటున్నాడు. తల్లి ఎందుకు ఆయన మీరు పగబట్టిర్రు? వాళ్ళకి మంచి పేరు వస్తుందన్న ఎట్లా మంచి దేశంలో యుద్ధం చేస్తుంటే? ఎవరికి మంచి పేరు ఉంది? మాకుందా వాళ్ళకుందా? ఈటెల రాజేందర్ను మొత్తం పగబట్టిరట మీ కాంగ్రెస్. ఈటెల రాజేందర్ ఎందుకు? మాకేం అవసరం ఆయన గురించి మాట్లాడడానికి? ఆయననే కావాలని గోక్కుంటుండు మాతోటి. ఏం చేయాలని అర్థం కాక వాళ్ళకి పబ్లిసిటీ కావాలి కదా. అందుకే మా రేవంత్ రెడ్డిని ఒక మాట అంటాడు, మా మంత్రులను ఒక మాట అంటాడు. అరే ఎవరో తహసీల్దార్ ఇచ్చిన దానికి ఆయనకేం సంబంధమయ్యా? అది తీసుకొచ్చి హైడ్రాలో దూర్చి దానికి రంగనాథన్ అయితే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చే పని లేని అది ఒక సామెత ఉంది కానీ వెనకటి అది చెప్తే బాగుండదు. కానీ ఇప్పుడు ఆయనకి వాళ్ళకి పబ్లిసిటీ కావాలా? ఇప్పుడు జిఎస్టీలు వ్యాట్లు వీటి మీద తగ్గ చేయమని చెప్పు. మహిళలపైన జరుగుతున్న లైంగిక వేధింపులు అలా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు గీకుతున్నారు కదా, అవిటి మీద మాట్లాడమని చెప్పు. నిత్యావసర సరుకులు తక్కువ చేయమని చెప్పు. ఏం మాట్లాడతాడయ్యా ఆయన? పెద్ద తోపుడు మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రికి సంబంధం అని ఏమైనా పత్రం ఉంటే తెచ్చిపెట్టును ఆయన, మేము చూసి చెప్తాం. అంతేగాని అనవసరంగా నీ పబ్లిసిటీ కోసం లేని మాట్లాడడం తప్పని చెప్పి నేను అంటున్నా. అయ్యో చూసిన ఆరులో ఒకటే కులము అక్క ఏ రకంగా మొత్తుకుంటుందో ఈడే రాజేందర్ మీద. అమ్మా ఏ పార్టీ వాళ్ళకే ఉంటది, తగ్గేదే లేదు. ఈ పార్టీలో సునీత ముందే, ఆ పార్టీలో ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఆయన కూడా ముదిరాజు బిడ్డనే, నేను కూడా. ఆయన పౌరుషం ఉంటే మాకు ఉండదా ఎట్లా? నేను నా పార్టీ కాంగ్రెస్ పార్టీలో మాకేది తహసీల్దార్ ఇచ్చిన దానికి రేవంత్ రెడ్డి చేసిన దానికి ఫరక్ తెలియని మరి మా అన్న ఎట్లా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సునీతకే గింత శరం ఉందంటే, శైలకే గింత శరం ఉందంటే మరి ఇక అన్నకెంత ఉండాలి? ఇక అసలు ఈయనకు సర్కారు నడిపోస్తలేదు. జనాలు ఏదో హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళను ఆగమాగం చేస్తుంటే పాపం వాళ్ళు అరిశమ తీస్తుంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఏరులై పారుతుంటే రేవంత్ రెడ్డి నవ్వుతుండు. అరే జనాల సమస్యలను పసిగట్టలేరు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సైకో గీకో అని ఆయన ఎంచిపోస్తుండాక. ఇప్పుడు సైకో నా కొడుక అంటే ఇప్పుడు సైకోలు అందులోనే ఉన్నారు. మొన్న అస్సాం సీఎం మాట్లాడిండు,
ఏం మాట్లాడిండు? సిగ్గులేని వ్యాఖ్యలు చేసిండు మహిళల పైన. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు లైంగిక వేధింపులు చేస్తున్నారు. వాళ్ళు సైకోలు. ఎవడ్రా సైకో? మీరు సైకో. మీ బీజేపీలో ఉన్న వాళ్ళంతా సైకో. మతతత్వ రాజకీయాలు చేసేటోళ్ళు మీరు సైకో. మేము సైకో కాదు. మేము అందరిని ఒకటే విధంగా చూస్తాం. అందరు ఒకటే విధంగా మేము ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క చెల్లెని ఒకే విధంగా చూస్తాం. కులమతల పేరు మీద విభజించేది మీరు. ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది మీరు. మహిళల గురించి మాట్లాడకపోవడం, వాడిని అస్సాం సీఎంగా తీసేయకపోవడం, మీరు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని సైకో కాదు మీరు సైకో కాదని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ఏది మరి సునీతక్క ఆయన సైకో నా కొడుకు అని కూడా అన్నాడట. అన్నాడా పిల్లగా? మరి అన్నాడట, చూసినావా? ఇక మరి అంతా అంటే కూడా ఎటువంటి కులం మనిషారా మరి? గింతంత ఏమన్నా అయితే నీ దండం పెడితే ఓ అల్ల కల్లోలం అయ్యి ఆగం చేసి భూకంపం సృష్టిస్తుంది సునీతక్క. మరి సైకో నా కొడక అని ముఖ్యమంత్రిని అంటే మరి సునీతమ్మ ఏది అంత చల్లగానే ఉందిగా వ్యవహారం అనేది కూడా సోషల్ మీడియాలో చర్చ. సోషల్ మీడియాలో ఎందుకు? ఖబర్దార్ ఇటలు అంటాం. ఇటలు దొరకడా మాకు బయట? ఈడ తిరగడా? ఈడనే పెట్టాలనా ఏంది? ఈడ పెడితే పోలీసుడు ఆపుతాడు, మళ్ళీ మేము లోపలికి రావాలి. బయట ఈడ దొరుకుతాడా అప్పుడు అడుగుతాం. మరి సైకో అని అంటే మా ఆడోళ్ళలో ఎంత సైకోయిజం ఉంటుందో మేము కూడా చూపిస్తాం. మరి ఏమంతా నన్ను అన్నాడు కదా. సరే ఈరోజు అన్నావు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, నేను ఈ పార్టీలో ఉన్నా. సైకోయిజం అనేది మీరు అట్లా విధంగా మాట్లాడొద్దు. మొదలు సైకో అయినా, ఎందుకంటే నోటీసులు ఇచ్చింది ఎవరు అని తెలియకుండా మాట్లాడిన సైకో ఈటల రాజేందర్ అని నేను అంటాను. ఇక మొత్తానికి అక్క ఇక ఆఖరి తరకు ఒక పచ్చడ అది ఏదో ఉంటే అప్పు పుట్టకైతే అయితే లేదు, ఈ సంసారం వెళ్తలేదు, సర్కారు సంఘం పెట్టిన శాసకాన లేదు, అంత గోల్మాల వ్యవహారం అయింది. నేను ఏదో లంక పెంచడం అనుకున్నా కానీ బోకెలు బొచ్చల వ్యవహారం అయింది. నేను ఎట్లా చేయదు ఏం చేయదు. ఢిల్లీకి పోతే అప్పు పుట్టకైతే అయితే లేదు, అది ఎందుకు షిప్ను మోసుకుపోతున్నాయని అంటున్నారు. అది ఇదంతా వాళ్ళు ఏదేదో అంటున్నారు. మరి చేత కాకపోతే ఊకో సర్కార్ని గోల్మాల్ చేస్తామని వాళ్ళు అంటారు. ఎట్లా చేస్తావు అన్నో? ఏనుగు పోతుంటే మస్తు కుక్కలు మొరుగుతాయి. మా అన్న అన్నాడు అంటే వాస్తవంగా వీళ్ళు చేసిన అప్పులు ఇప్పుడు కుప్పలై కూర్చున్నాయి. ఇప్పుడు అవి తీర్చుమా? ఇప్పుడు మేము అయినా కూడా బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఏ ఆడబిడ్డ కష్టం లేకుండా అన్నీ చూసుకుంటున్నాడు. వీళ్ళు ఇప్పుడు ఉన్న సైకోళ్ళు అందరూ కూడా వాళ్ళకి అసలు సిగ్గుసేరం ఉంటే నిత్యావసర సరుకుల ధరలు పెంచొద్దు. సిలిండర్ మీద 50 రూపాయలు పెంచిండు, పాల మీద పెంచిండు, పెరుగు మీద పెంచిండు, తిననీయకుండా చేస్తుండు. చాట్ల బూట్ల మీద వ్యాట్లు, జిఎస్టీలు, ఉల్లిగడ్డ రేట్ ఏముంది, టమాటా రేట్ ఉంది, బెండకాయ రేట్ ఈయనకేం తెలుస్తుంది? 100 ఎకరాల ఫామ్ హౌస్లలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒక్కటే. మా ఆవిడ ఏమైనా ఉంటే మరి ఏమంతన్నా ఓపెన్గా చెప్తున్నాడు. ఇది సంగతి, ఇది పరిస్థితి అని చెప్తున్నాడు. అప్పు పుడతలేదంటే వీళ్ళు చేసిన అప్పులని తీర్వాలి కదా. అప్పులన్నీ తీర్వాలి. ఇప్పుడు తీరుస్తున్నాం మేము. తీర్చుకుంటా ఎక్స్ట్రా ఏదన్నా అడిగితే మేము చేయలేమని చెప్పిండు రేవంత్ అన్న. వాళ్ళకి ఎట్లా అర్థమైందో సైకోలు కదా, అట్లే అర్థమవుతుంది అన్న. తులం బంగారం ఎటువాయే మా మనవరాలకు 2500 ఎటువాయే సునీతకు మూత మోగిస్తున్నారు. మధ్యలో మూత ఊళ్ళో ఏం చేయ. నేను వాళ్ళకు సమాధానం చెప్పలేక సచ్చి బతుకుతున్నా. ఇలా గాంధీ భవన్లకైతే పోతున్నా చెప్పిన ఆడక్కలకు. మరి ఏం చెప్తావు ఆ సౌతులకు? తులం బంగారం అట నెలకు 2500 అట. అన్నో జర్ర ఓపిక పట్టాలి. అందరు కూడా చూసారు. 10 ఏళ్ళు మీకు రేషన్ కార్డులు లేవు, డబల్ బెడ్రూమ్లు లేవు, 500 సిలిండర్ లేదు, బస్ ఫ్రీ లేదు, 200 యూనిట్ల కరెంటు లేదు, సన్నబియ్య పథకం లేదు, రేషన్ కార్డులే లేవు ఇంతకన్నా ముందు గతంలో. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లేకుండే చేయలే వాళ్ళు ఉన్న, ఓబీసీ కులగణన చేయలే. నేను అన్నీ మీకు ప్రతి ఒక్కటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆ రోజు చెప్పిన, ఈరోజు చెప్పిన. కొంచెం ఓపిక అనేది కాలేదు. 10 ఏళ్ళు ఆయన ఏళ్ళు మిమ్మల్ని సెక్రటేరియట్కి రానియకపోయా. మరి ఆ రోజు ప్రగతి భవన్ రానియకపోయా. ఆ రోజు డీజీపీ ఆఫీస్ పోనీయకపోయా. ఆ రోజు మీ దగ్గరికి కూడా రాకపోయా. ఈరోజు మీరు అంత ఓపికగా 10 ఏళ్ళు కూర్చుండ్రు. 1 సంవత్సరం నరనే చెల్లెళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళు దోచుక తిన్న సొమ్ము అంతా తీసుకొస్తా అని చెప్పి రేవంత్ అన్న పక్కా చెప్తున్నాడు. ఇలాని 100% వీళ్ళు దోచుకున్న సొమ్ము తీసుకొస్తాం. మీకు 2500 వస్తుంది. ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. ఇక గిదుల్లా మొత్తానికి ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళ పెబ్బ తల్లి ఇక ఈ రకంగా మరి ఏ ముచ్చటకు ఆ ముచ్చట దేని దానికి ఇడమరిసి ఇప్పి ఈ రకంగా చెప్పుకొచ్చింది. మన ఏ నెలకు చూడాలి. మరి రేపు మరి దీని మీద మరి ఈటెల రాజేందర్ ఏ రకంగా మాట్లాడతాడు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇవాటికైతే గాంధీ భవన్ గడ్డలు అడుగు పెట్టి ఇక మరి సునీతారావు ఆమె కడుపులో ఆంబాయం ఏందో ఎల్లగక్కిచ్చిన. ఇక మరి రేపు ఇంకోటి కాడికి పోతా ఇక గాల కథ మాత్రం ఏందో అందిస్తా. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ మనోజ్తో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్.